ఉన్నారు. యెషయా ప్రవక్త ఏమని దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు అని అంటే, అక్కడ సింహము ఉండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. స్తోత్రం. విమోచింపబడిన వారు అక్కడ నడుచుదురు, విమోచించబడిన వారే అక్కడ నడుచుదురు. స్తోత్రం. కాబట్టి ఈ వచనాలలో యెషయా ప్రవక్త తెలియజేస్తున్నటువంటి వాక్యం ఏంటి అని సూచినప్పుడు, విమోచింపబడిన వారు అని అంటూ ఉన్నారు. ఎవరు ఈ విమోచింపబడిన వారు అని చూస్తే, యేసు ప్రభువుని ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన భక్తి చేయడానికి సన్నిధికి వస్తూ ఉంటారో, ఈ సన్నిధికి వస్తున్న వారు ఎవరు? నీ జ్ఞానం నాకు కావాలయ్యా, నీ భక్తి నాకు నేర్పించుండయ్యా, మీ దగ్గర నేను ఏదైనా నేర్చుకుంటానయ్యా అని చెప్పి యేసు ప్రభువు సన్నిధానానికి వస్తూ ఉన్నప్పుడు, ఈ విమోచింపబడిన వారు యేసు రక్తము చేత కడగబడిన వారే, యేసు నామము చేత ఆకర్షింపబడిన వారు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు విమోచించిన దేవుడై ఉన్నారు. ఈ యేసు ప్రభు ఎవరండి? విమోచించిన దేవుడై ఉన్నారు. కాబట్టి ఈ విమోచన కర్తలో దుర్మార్గం ఉంటుందా అంటే చెప్పాను, ఎంత ఎత్తుకినా కూడా ఉండదు. స్తోత్రం. అందుకనే ఈ జీవితకాలం నీకు సరిపోలేమో తెలుసుకోవడానికి ఒకవేళ సరిగ్గా చూడకపోతే సరిపోదు. స్తోత్రం. ఈ జీవితకాలం నీకు సరిపోలేమో కానీ ఆయనలో దుర్మార్గం ఉండదు. దేవునికి స్తోత్రం. కాబట్టి అటువంటి ఈ దేవుడు విమోచింపబడిన వారు ఎవరికి విమోచింపబడిన వారు? యేసు పాదాలను ఆశ్రయించేవారు. యేసు పాదాలను మీరు ఎందుకు ఆశ్రయిస్తారు అని అంటే, మానవునికి అసాధ్యమైనటువంటి పాప ప్రక్షాళన, మానవునికి అసాధ్యమైనటువంటి దైవభక్తిని నేర్చుకోవడానికి ఇతడు యుక్తిగానో భక్తిగానో సన్నిధికి వచ్చి తనలో ఉండే సాధారణ తత్వాన్ని పోగొట్టుకోవడానికి యేసు పాదాలను ఆశ్రయించే స్వభావము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. యేసు పాదాలను బట్టి మనిషి తనకు ఉండే కల్మషాన్ని కనుక్కుంటాడు. ఒకడు నిర్రీతిగా వస్తాడు, ఇంకొకడు దొంగచాటుగా వస్తాడు. దొంగచాటుగా వచ్చేవాడు కంటే నిర్రీతిగా వచ్చేవాడే ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభు దొంగచాటుగా రావాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అని అంటే, వారికి దైవ జ్ఞానం లేక. నేను ఈ మాట కొన్నిసార్లు చెప్తున్నాను కానీ మీకు అర్థం కావట్లేదని కూడా నాకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. దైవ జ్ఞానం లేక, దైవ జ్ఞానం లేక. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు వాక్యం ఎవరి చెబుతుంది అంటే, ఈ విమోచింపబడిన వారు ప్రత్యేకంగా ప్రభువుని సేవించేవారు, యేసుని వెతికేవారు, గడిచిన కాలంలో జరిగిన మేలులన్నిటిలో నుంచి ఆ భగవంతుణ్ణి నమ్ముకుందాం, సేవిద్దాం, వేడుకుందాం, ఆయన మార్గంలో నడుద్దాం అనుకునే వారే వర్తమానములో ఆయన నడిపించే నడుపుదలను అంగీకరించే మనసు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఒకవేళ అలా కలిగి ఉండకపోతే వారు దేవుడు నడిపించే మార్గంలో నడవక తప్పదు. స్తోత్రం. ఇశ్రాయేలీని దేవుడు అరణ్య మార్గంలో గుండా నడిపిస్తే ఆ మార్గము వారు దేవుడు నడిపించినట్లుగా నడిచేవారు. స్తోత్రం. దేవుడు వారిని ఎలా నడిపిస్తే అలా నడిచేవారు. కారణం ఏంటంటే మరి తప్పదు, వేరొక దారి లేదు. అరణ్యంలో దేవుడు ఎలా నడిపించాడంటే అక్కడక్కడే దిక్కుడు. సరిగ్గా కనుక తెలిస్తే అసలు నిజంగా మనం ఎక్కడ తిరుగుతున్నావురా అని అంటే అసలు ఆ మాట అనడానికి కూడా ఎవరు ధైర్యం చేయలేదు. లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలలో, యాకోబు సంతానంలో. స్తోత్రం. ఇశ్రాయేలు సంతానంలో ఒక్కరు కూడా ఆ మాట అడగడానికి ధైర్యం చేయలేదు. ఎక్కడ తిరుగుతున్నాం మనం? స్తోత్రం. కారణం ఏంటంటే దేవుడు తప్ప మనకు వేరొక దిక్కు. స్తోత్రం. హల్లెలూయా. ఈయనకు సంపూర్ణంగా లోబడితే ఈయన సంపూర్ణంగా మేలు చేస్తారు. యుక్తి
యుక్తిగా ఈయన సన్నిధికి వస్తే జుట్టు పట్టుకుని నిలదీస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమని చెప్పింది అంటే, యేసు ప్రభువుని సేవించడానికి, వెంబడించడానికి ఆయన ఇచ్చిన విమోచనం, యేసు అన్న మాటలో ఏమి ఉంది అని అంటే, ఆయన అంటే ఏంటో సంపూర్ణంగా తెలియచేసే దేవుడును అని ఆయన చెప్పేవారై ఉన్నాను. నేనంటే ఎవరిలో నీకు మాత్రం ఖచ్చితంగా తెలియచేస్తాను. స్తోత్రం. హల్లెలూయా. ఈ యేసు అంటే ఎవరో దేవుడు ఎందుకు తెలియజేస్తారు అంటే, మన చెవి సరిగ్గా ఉంటే ప్రభు ఆ మాట చెప్పరు. నా మార్గంలో నడుస్తున్నావు అని అంటారు. నా మార్గంలో నడుస్తున్నావు, నేను నడిపిస్తాను, నేను నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గాల్లో నేను నడిపిస్తాను అని అంటారు. అలా కాకుండా నువ్వు కొంచెం యుక్తిగా ఉంటావు కదా, అదే ఆయనకి తెలుసుగా. నేను ఎట్లా ఉంటానో అది నువ్వు చూపిస్తా. స్తోత్రం. హల్లెలూయా. పరిపూర్ణంగా ఈ మార్గంలో నడకపోవడానికి నేను పూర్తిగా ఎందుకు చెప్పాలి అంటే, మార్గం సరిగ్గా కనిపించాలి కాబట్టి చెప్తాను. పూర్తిగా వాక్యం ఎందుకు చెప్తానంటే, వివరంగా దారి అనేది ఏర్పడితేనే ముందుకు నడవడం అనేది జరుగుతుంది. స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధానంలో గడిచిన కాలంలో నడిపించిన దేవుడు, మేలు చేసిన దేవుడు. వర్తమానం అంటే ఇప్పుడు జరుగుతున్న కాలాన్ని వర్తమానం అంటారమ్మా. ఏమంటారమ్మా? ఇప్పుడు జరుగుతున్న కాలాన్ని వర్తమానం అంటారు. ఆ వర్తమాన కాలంలో నడిపించే దేవుడిని కూడా నువ్వు అంగీకరించకపోతే దానికి కారణం అడుగుతాడు ఆయన. అప్పుడు నువ్వు 36 వంకరలు తిరుగుతావు. వంకరకి దెబ్బలడిపోతాయి. స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు ఏమంటున్నారు అంటే, నేను విమోచించాను. విమోచించినప్పుడు నువ్వు పక్క చూపులు చూస్తావు. కారణం ఏంటంటే, నీకు కట్టేసిన చోట ఉండే స్వభావం నీకు లేదు. నిన్ను ఉంచిన చోట ఉండే స్వభావం నీకు లేదు కనుక నువ్వు ఎప్పుడు దిక్కులు చూస్తావు. నేను కాపాడాలని ఎంతో ప్రయత్నిస్తున్నా. నేను కాపాడాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాను. నువ్వు కొరింథీ శిష్యులు, ఎలీషా శిష్యుల లెక్కలో ఉండాలి కానీ నువ్వు గెహాజీ దగ్గరికి వెళ్ళిపోకూడదు అని నేను చాలా కష్టపడుతున్నాను. కానీ కష్టపడేవాడిని నువ్వు లెక్క చేయకపోతే గెహాజీ గుంపులో చేరిపోతావు. స్తోత్రం. నిన్ను కాపాడాలని, నిన్ను సన్నిధిలో నిలబెట్టాలని తాపత్రయపడే సేవకుని మాట నీకు అర్థం కాక పిచ్చి తిరుగుడు తిరిగితే నువ్వు వేసేది గడ్డి కాదా? దేవునికి స్తోత్రం. సేవకుడు నిన్ను కాపాడాలని, ఆయన యేసు మార్గంలో నిన్ను నడిపించాలని దైవజనుడు ప్రయాస. నీకేంటి? ఎంతసేపు 24 చోట్ల తిరగాలి. తిరగబట్టి నీ కాలు ఊరుకోదు. మరి ఏదో కాలు ఎరగొడితే కనుక నువ్వు మాట్లాడతావు. స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవకుని బాధ్యత సంఘంలో విశ్వాసిని క్రీస్తు ఎదుట సరి అయిన వ్యక్తిగా నిలబెట్టాలని చెప్పాను. దేవుని సన్నిధిలో దుర్మార్గత ఉండదు. నీకు ఓపిక లేకపోతే నీ జీవితాంతం పట్టింది ఆయన గురించి తెలుసుకోవడానికి. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తు ఎదుట నిర్దోషిగా, ఒక మాట చూడండి, మనం చెడిపోతావురా, మనం పాడైపోతావురా అన్నప్పుడు ఆ వాతావరణం దగ్గరికి వెళ్ళకూడదండి. ఆ వాతావరణం దగ్గరికి నీ గెహాజీ పక్కన కనపడి పెద్ద భూతంలాగా పక్కన ఎప్పుడు సినిమా చూపిస్తున్నాడే, నీ చెవులు ఎందుకు పని చేయవు? నాకు అడ్డంగా కడుగుతా. నువ్వు ఎక్కడ నా దైవజనుడు కానుకలు తీసుకోడు, అది తీసుకోడు, ఇది తీసుకోడు. స్తోత్రం. 24 సంగతులు, 24 గొడవలు నీకు ఎందుకు? అందులో ఏముందో నాకు తెలుసు, నీకు తెలదు. నాకు తెలిసి చెప్పేలోపు నువ్వు ఏమైపోతావో. దేవునికి స్తోత్రం. 24 చోట్ల తిరిగితే
దేవుడు నీ కాళ్ళు ఎరగొట్టేస్తాడు. ఎందుకనంటే నువ్వు నష్టపోతావు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఏమని చెబుతుంది అంటే, మన జ్ఞానం సరిపోకపోతే, మన తెలివి అందకపోతే, ఒక పెద్ద మనిషి మాట్లాడే మాటకి ఎంత అర్థం ఉంటుందో నీకేం తెలుసు? రూపాయి కాసులు ఈసులైతే 10 పైసలు ఏరుకోవడం చేతగా నీకు, 10 పైసలు ఏరుకోవడం చేతగా నీకు, ఒక పెద్ద మనిషి చెప్పే మాటలు నీకేమర్థమవుతాయి? గెహాజీ అయిపోతావు. మనం అట్లా అనుకోవడం కాదు, మనం అట్లా చెప్పుకోవడం కాదు. నీకు అవసరం లేని చోటకి వెళ్లకుండా ఉంటే ఉన్న చోట నువ్వు గొప్పగా భక్తి చేస్తావు. అవసరం లేని చోటకి వెళ్ళావంటే భక్తి చేయలేవు. స్తోత్రం. చూడండి, ఇక్కడ విమోచించబడిన వారు, యేసు చేత నేను రక్షించబడ్డా. ఆయన నన్ను కన్నాడు, నన్ను కన్నవాడు నన్ను కొన్నాడు. ఏం చేశాడమ్మా? నన్ను కన్నవాడు నన్ను కొన్నాడు. స్తోత్రము. ఆ కన్నవాడు నన్ను కొన్నవాడు. ఆయన నన్ను ఏమంటున్నారు అంటే, పాటలు పాడుచు. ఏం చేయాలి? స్తుతి పాటలు పాడుచు. ఈ పాటలు పాడేవాడు ఈ దేవుడిని స్తుతించేవాడు ఏమై ఉండాలి అని అంటే, దేవుని ఎదుట అతడు తగ్గింపు మనస్సు కలిగిన వాడై ఉండాలి. దేవునికి స్తోత్రం. తన హృదయము దేవునికి ఇష్టమైనదిగా ఉండడానికి అతను కొంచెమంతా కష్టపడాలి. భక్తుడి మనసు దేవునికి ఇష్టమైనదిగా ఉండాలంటే భక్తుడు ఏం చేయాలంటే కష్టపడాలి. కష్టపడకుండా దేవుని ఇష్టాన్ని సంపాదించుకోలేరు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ పాటలు పాడుచు దేవుని యొద్దకు వచ్చేదరు అంటున్నారు. మనము ప్రభువుని కీర్తనల ద్వారా ఆయన నామాన్ని, ఆయన సన్నిధికి చేరాలి అని అంటే కీర్తనలతో ఆయన్ని సమీపించాలి అని అంటే, మన కీర్తన ప్రభావవంతంగా ఉండడానికి, మన కీర్తన దేవునికి యోగ్యమైనదిగా, ఇష్టమైనదిగా, ఆయన్ను సంతోషపెట్టేదిగా, ఆయన సన్నిధిని మన యొద్దకు తీసుకుని వచ్చేదిగా, ఆయన సన్నిధిని మన మీదకు కుమ్మరించేదిగా ఈ దేవుడు ఉండడానికి దేవుని సన్నిధానంలో కీర్తన అనేది ప్రభావవంతంగా ఉండాలి. దావీదు భక్తుడు ప్రభువుని స్తుతించేవాడు, దావీదు భక్తుడు ప్రభువుని ఆరాధన చేసేవాడు. అయితే దావీదు హృదయం ఎటువంటిది అని అంటే, సన్నిధిలో మాత్రమే నిలిపి ఉంచే మనస్సు కలిగిన వాడు. అర్థమవుతుందా? సన్నిధిలో మాత్రమే మనస్సు. ఆ అయ్యో అన్నాడు, ఈ అయ్యో అన్నాడు. స్తోత్రం. అడు చూసి ఇడు చూడటం కాదు, సన్నిధిలో మాత్రమే మనస్సు నిలపాలి. స్తోత్రం. మంచి మనస్సుతో భక్తిని నేర్చుకుంటే మనసులో ఉండే దోషాలు తొలగిపోతాయి. దోషానికి కారణం మనిషిలోనే ఉంటుంది. దాన్ని చూసుకోవడానికి అతనికి జ్ఞానం కావాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ప్రభువుని స్తుతించడానికి, ఆరాధించడానికి విమోచించబడిన బిడ్డలకు ప్రభు చెప్తున్నాడు కదా, నీ స్తుతి దేవునికి యోగ్యమైనది ఉండడానికి నీవు నీ అంతరంగాన్ని పరిశుద్ధపరుచుకోవాలి. మనస్సాక్షికి కల్మషము తోచకుండా నీ మనస్సు వెలిగినలిగినదై అది క్రీస్తు యేసు ప్రభుల వారి యొక్క బలిపీఠం మీద పెట్టబడి, స్తోత్రం, ఆయన బలిపీఠం మీదకు రావాలి అని అంటే, క్రీస్తు సన్నిధానానికి చేరాలి అని అంటే ఆయన జ్ఞానం కావాలి. యేసు ఇచ్చే జ్ఞానం కావాలి. స్తోత్రం చెప్పండి. యేసు ఇచ్చే జ్ఞానం కావాలి. కనుక ఆ దైవ జ్ఞానాన్ని సంపాదించుకోవడం ఎలాగంటే, దైవజనుడు ఏం చెప్తే అది వినాలండి. సేవకుడు ఏం చెప్తే ఈ తప్పు అమ్మా మనం పోకూడదమ్మా అంటే అప్పుడు వినాలి. నేను ఎన్నో అన్నా అనుకో, మరి నా దగ్గర ఏం మొత్తం చెప్పడం, నేను ఏం చెబుతాను, నేను మాట్లాడితే ఆకారంట, నేను మాట్లాడితే గిహాజీ అంట, నాకు ఇంకా కోపం వచ్చి దగ్గర తీసుకెళ్ళిపోతాడు, దగ్గరికి కదా తీసుకెళ్తా. స్తోత్రం. అదే దైవజనుడు చెప్పిన మాట వినాలి అన్న మాట దగ్గర నుంచుందే నీ మాట్లాడి చెబుతున్నా. అవతల గడిపై చెప్పట్లేదు, నువ్వు ఎక్కడుండి వింటున్నావో చూసుకో. స్తోత్రం. దైవజనుడు చెప్పిన మాట వినాలి.
స్తోత్రం. సేవకులు చెప్పినప్పుడు ఇంకే జ్ఞానం వచ్చింది. ఏమొచ్చిందమ్మా? జ్ఞానం వచ్చింది. అసలు నువ్వు ఉన్న చోటేది, నువ్వు ఉన్న పరిస్థితులు ఏమి అని గమనించుకుంటే దైవ జ్ఞానం కావాలి. ప్రభు, నీ జ్ఞానాన్ని నాకు తెలియచేయండి అని ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. నీ జ్ఞానాన్ని మాకు తెలియచేయండి అయ్యా, తెలియచేయండి. కాబట్టి ఇశ్రాయేలు సమాజంలో 12 గోత్రాలు ఉన్నాయి. 10 గోత్రముల నుంచి పెద్ద మనుషులు 10 మంది, 2 గోత్రాల నుంచి పెద్ద మనుషులు 2, ఇలా 12 గోత్రకర్తలు, ముఖ్యులైనటువంటి ప్రధాన వ్యక్తులు వారు ఉండేవారు. వీళ్ళందరూ మోషే దగ్గరే తిరిగేవారు. మోషే భక్తిని చూసేవారు. మోషేతో దేవుడు ఎలా నడుస్తాడో మీరు గమనిస్తూ ఉండేవారు. కానీ 2 మాత్రము తమ హృదయాన్ని దేవుని కొరకు కట్టుకుని నిలబెట్టుకున్నటువంటి వ్యక్తులు. దేవుని కొరకు ఎవరు తమ హృదయాన్ని కట్టుకుంటారు, నిలవబెట్టుకుంటారు అని అంటే తమ మనస్సును తమ స్వాధీనములో ఉంచుకునేవారు మాత్రమే. స్తోత్రం. హల్లెలూయా. ఎవరు తమ మనస్సును తమ స్వాధీనంలో ఉంచుకుంటారో వారు మాత్రమే మంచి సమాచారాలను తేగలుగుతూ వస్తారు. మంచి సమాచారం ఎవరు తెస్తారు అంటే తమ మనస్సును తమ స్వాధీనంలో ఉంచుకోగలిగిన వారు, అనగా సేవకుని మాట జవదాటని వారు. స్తోత్రం. ఇక్కడ తమ మనస్సు తమ స్వాధీనంలో ఉంటే దీనికి మళ్ళీ 24 అర్థాలు చేస్తారు. సేవకుని మాటకు కట్టుబడిన వారు. అతను ఒక అడుగు వేస్తే అతనితో కూడా ఒక అడుగు వేయడం, అతను ఏం చెప్తే వినడం, అతని పరిధిలో ఉండడానికి కష్టపడడం. సేవకుడి మాట నాకు చాలు, అంతకంటే ఎక్కువ నాకేమవుతూ అని ఆ శిష్యరికాన్ని కోరుకునే వ్యక్తులు మాత్రమే సత్యమైన మాట చెప్పగలిగిన వారు. సత్యం వలన కలిగేటటువంటి ప్రభు యొక్క సన్నిధి దీవులను పొందడానికి వారు ఎప్పుడూ భక్తితో తమ హృదయములను నింపుకుని వారు. స్తోత్రం. ఈ మాటలను చెప్పుకుంటూ ఉంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చేసేటటువంటి కీర్తన, మన యొక్క ఆరాధన యోగ్యమైనదిగా ఉండడానికి క్రీస్తు ఇచ్చే విమోచనలో మనం సరిగ్గా నిలబడటం లేదు. విలువ పెట్టి కొనబడిన వారం అని అనుకుంటున్నాం, కానీ యేసు రక్తాన్ని మనం ఏం చేస్తున్నాం? మహిమపరచడానికి నీ మీద దేవుడు ఒక సిలువను పెడితే ఆ సిలువను చూసుకునవలసిన వ్యక్తిని అని ప్రకటిస్తూ ఉన్నా. నన్ను ప్రేమించువాడు తనను తాను ఉపేక్షించుకుని తన సిలువ ఎత్తుకుని నడవాలి అని యేసు ప్రభు చెప్పారు. నన్ను ప్రేమించువాడు తన సిలువను ఎత్తుకుని నా మార్గంలో నడవాలి. కాబట్టి ఉపేక్షించుకోవడం అనే దాని మీద నువ్వు మనసు పెడితే దేవుడు ఏం చెప్పాలని కోరుతూ నీతో మాట్లాడుతున్నాడో అది పూర్తిగా అర్థమవుతుంది. స్తోత్రం. ఉపేక్షించుకోవడం, దేవునికి స్తోత్రం. ఉపేక్షించుకోవడం అంటే యేసు ప్రభు కంటే ఎక్కువైనది ఈ లోకంలో, నా కుటుంబంలో, నా శరీరంలో ఏది లేదు. నా ప్రాణమంతటితో నేను యేసు ప్రభువుని సేవిస్తాను, ఆయన యందు ఆనందిస్తాను. యేసు ప్రభువుని ఈరోజు మనము ఎంతగా ప్రేమించితే నిన్ను నీవు ఉపేక్షించుకుని ఆయన సన్నిధిలో ఉండగలవు. మనల్ని మనం ఉపేక్షించుకోవాలట. అంటే ఏది గొప్పది కాదు, నీకు కలిగి ఉన్నది ఏది భక్తి కంటే గొప్పది కాదు. అంతేనమ్మా? స్తోత్రం చెప్పండి. నీవు కలిగి ఉన్నది ఏది యేసు కంటే గొప్పది కాదు. నేను విమోచించబడ్డాను అని నీవు నమ్మితే యేసు రక్తము నన్ను ఈ లోకం నుంచి ప్రత్యేకింపజేసింది. ఈరోజు నేను యేసు బిడ్డను, యేసు ప్రజ, యేసుకు చెందిన దానను అని ఒక్కసారి నీవు అనుకున్న తర్వాత అక్కడి నుంచి తొలగిపోవడానికి నువ్వు ఇష్టపడకపోతే ఏ విలువైన రక్తము చేత
యేసు ప్రభు నన్ను నిన్ను కొన్నాడు, అక్కడ నిలబడడం నీకు చేతనవ్వాలి. స్తోత్రం. యేసు కోసం నిలబడాలి. ప్రభు చాలా గొప్ప కార్యం చేసినాడు శిలువ యజ్ఞమునందు. కానీ మనం మాత్రం మనల్ని మనం ఉపేక్షించుకోలేకపోతున్నాం. కాబట్టి ఈరోజు మనలో ప్రతి ఒక్కరిని, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు నాథుని కంటే నా జీవితంలో నాకు ఎక్కువైనది ఏది లేదు. ఒకవేళ నేను అంతలా చెప్పలేకపోతున్నానయ్యా, అలా నన్ను నేను అనుకోలేకపోతున్నానయ్యా అంటే నిన్ను నువ్వు తగ్గించుకుని ప్రార్థనలో ప్రభుత్వం ఇలా చెప్పు, ప్రభువా నీకంటే గొప్పది ఏమిటయ్యా, నీవు సృష్టికర్తవు, నీవు మేలు చేయవాడివి, జ్ఞానస్వరూపుడవు, ఈ సృష్టిలో నా కంటితో చూస్తున్నటువంటి ఈ జగత్తంతటిలో ఇదంతా నీ మహిమ, నీ చేత సృష్టించబడినటువంటి ఈ ప్రపంచంలో దీన్ని చేసిన నిన్ను నేను చూచున్నట్లు, నేను ఈ ప్రపంచంలో వేటినైతే కాల్చుతూ ఉన్నానో, దృష్టిస్తూ ఉన్నానో, వీటికంటే గొప్పవాడమైన నిన్ను సేవించుటకు నన్ను నీ భక్తునిగా చేయండి నాయనా. స్తోత్రం. ఈరోజు దయచేసి సన్నిధిలో మనలో ప్రతి ఒక్కరిని అందాం, యేసు ప్రభువా నాకు కలిగినటువంటి ధనము కన్నా, జన్మ కన్నా, బలము కన్నా, ఆరోగ్యము కన్నా నన్ను సృష్టించిన నీవు మిన్నా కాదా? 4 ఎకరాలు నీ పొలం కంటే దాన్ని సృష్టించిన యేసునాథుడు ఎంత గొప్ప. తెగ తెగ విసిగేస్తా ఉంటావు మట్టి. స్తోత్రం. అది యేసు ప్రభుకి నువ్వంటే, నేనంటే ఎంతో ప్రేమ. ఆ ప్రేమ కలిగిన దేవుడు నీతో ఏమంటున్నాడంటే, ఆయనను స్తుతించు, ఆయనను ఆరాధించు. స్తోత్రం. నిన్ను చూసుకునే నీకంత సంతోషం కలిగితే, నిన్ను చేసి యేసయ్యను చూస్తే ఇంక నీకు ఎంత సంతోషం కలగాలి. స్తోత్రం. కనుక దేవదేవుణ్ణి సేవించడానికి, ఆరాధించడానికి ఈరోజు మనలో ప్రతి ఒక్కరిని ప్రభు కొరకు నిలిచి బిడ్డలుగా ఉన్నాం. మన మనస్సు కట్టుకొని ఆయన కోసం నిలిచి బిడ్డలుగా, ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి. దేవుడు నిన్ను హెచ్చించగలడు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఆయన ద్వేషించేవాడు అని అనుకోవద్దు. స్తోత్రం. ఆయన విమర్శించేవాడు అని అనుకోవద్దు. దేవుడు ఏమిటి అని అంటే, ఆయన నన్ను నిన్ను కూడా ఆయన ఎటువంటి వాడు అని అంటే, ఆయన మార్గంలో పెంచడానికి, బాగుగా చూడడానికి, ఆయన మనల్ని పరీక్షించడానికి ఇష్టపడేవాడు. ఆయన పరీక్షించడానికి ఇష్టపడేవాడు. దేవుడు నన్నేమంటాడు అని అంటే, ఏమీ తెలియకనే ఎవరిని నమ్మకు అని అంటారు. ఏమీ తెలియకే ఎవరిని నమ్మకు. బాగుగా గుర్తించి ప్రతివాడిని క్రీస్తులో పెంచు. బాగుగా గుర్తెరిగి ప్రతివారిని క్రీస్తులో దీవించు అని నా దేవుడు చెబుతారు. ఆ దిశగా నేను నా సేవ అనేది ఉంటుంది, నా యొక్క ప్రసంగాలు ఉంటాయి. దేవునికి స్తోత్ర. కాబట్టి యేసు ప్రభు మనల్ని ఏమంటారు అంటే, నిజమైన స్తుతి, నిజమైన కీర్తన చేయడానికి మన హృదయములు దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. ఇష్టమైనటువంటి హృదయాలను మనం కలిగి ఉండాలి. ఆయనకు ఇష్టాన్ని కలిగించడానికి మనం ఒక మాట ఎప్పుడు చెప్పాలి, నీకు ఆయాసకరమైనది నా హృదయంలో ఏది లేకుండా నన్ను నేను నలుగుబెట్టుకుంటానయ్యా. చెప్పండమ్మా, నన్ను నేను నలుగుబెట్టుకుంటానయ్యా. ఎప్పుడెప్పుడు నీవు ఇలా చెప్తే ప్రభు అంటారు, నీకు జ్ఞానం సరిపోకపోయినా, నీకు చాలా బిజీగా ఉండి ఆయన సన్నిధిలో గడపలేకపోయినా, ప్రభు కొన్ని సందర్భాల్లో జ్ఞానం ఇచ్చి ఆయనకి ఇష్టమైన స్వభావం నీలో కలిగేలా ప్రభు కొంచెం కష్టపడి నీలో క్రియ చేస్తాడు. స్తోత్రం. నీకు ఆయాసకరమైనవి, నీకు ఇష్టమైన స్వభావం నా హృదయంలో కలిగేటట్లు, ప్రభువా నా మనస్సు నీకు అంగీకారమైనదిగా ఉండేటట్లు, నీకు ఆయాసకరమైనది నా హృదయంలో ఉండకుండా చేయండి అయ్యా అని ప్రార్థన చేసిన యెహోవా నా దేవాది దేవుడు ప్రేమించి నీ యొద్దకు వస్తాడు. స్తోత్రం. కనుకటువంటి ప్రభువుని మనం కీర్తించే వారంగా ఉన్నావా? వాక్యం ఉంది, విమోచింపబడిన వారు కీర్తనలతో నా మందిరానికి వస్తారు. ఏమంటున్నాడమ్మా? యేసు నా దేవుడు అని చెప్పుచున్న నీవు కీర్తిస్తూ ఉన్నావా? పాటలు పాడుతున్నావా? ఆరాధన చేస్తా ఉన్నావా?
బెనోని నుంచి బెన్యామీనుకు మార్చబడడానికి ఏమన్నా వాక్యం నీకు బోధపడతా ఉందా? భలే చెప్పినాడు అంటున్నావు కానీ దేవునికి స్తోత్రం. 100 గింజలు విత్తబడితే ఎన్ని గింజలు మొలకెత్తుతున్నాయి? దేవునికి స్తోత్రం. భలే చెప్పినాడు. బెన్యామీను నుంచి బెనోని నుంచి, బెన్యామీను అనేటటువంటి ఒక శ్రేష్టమైన భక్తి చేయడానికి, బెనోని ఎడమ చేతి పుత్రుడు, బెన్యామీను కుడి చేతి పుత్రుడు. కుడి చేతి పుత్రునిగా బెన్యామీనుగా దీవించబడడానికి ప్రభు ఏమంటున్నారు అనేది వాక్యము క్రియ చేయాలి. వాక్యము క్రియ చేయడం అనేది ఏంటి? స్తుతి కీర్తన అనేది దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి అని అంటే భక్తునికి ఏం కావాలి అని అంటే దేవునికి స్తోత్రం, తన హృదయాన్ని ఎప్పుడు కూడా నలగొట్టుకోవాలి. మాటలు భలే ఉన్నాయ్యా, సన్నిధి బాగుంది. సన్నిధికి వస్తే ఎన్నో మేలు ఉన్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. మనము వస్తే మనకి జరుగుతుంది. ఈ ఆరాటాలు ఈ పోరాటాలతోనే జీవితం గడిచిపోతుంది. కానీ హృదయాన్ని నలగొట్టుకుని భక్తి నేర్చుకునే మనసు లేకపోతే నిన్ను విమోచించిన యేసు నీకు ఎలా కనబడుతున్నాడు? స్తోత్రం. బెనోని బెన్యామీనుగా మార్చబడకపోతే, ఎడమ చేతి పుత్రుడు కుడి చేతి పుత్రునిగా మార్చబడకపోతే, రాహేలు చేతిలో నుండి యాకోబు చేతిలోనికి నీవు రాగలుగుతున్నావా? దేవుని ఇచ్చే జ్ఞానాన్ని, దేవుని సన్నిధిని మనం ఎలా ఆస్వాదిస్తూ ఉన్నాం? మనల్ని పట్టుకుని వెనక్కి లాగేది ఎవరు? దేవునికి స్తోత్రం. మనలో పరివర్తన కావాలి. స్తోత్రం. మన హృదయం ఆశ కలిగినదే ఉండాలి. అందుకని భక్తులు అంటాడు, దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకు. స్తోత్రం. అయ్యా, దుప్పి నీటి వాగుల కోసం చాలా ఆశ ఉంది. కానీ చాలా బిజీ కదా. మాత్రం తల్లి గారు కదా, పేరు మారుతూ కష్టమైపోతుంది. భాస్కర్ గారికి నీ పేరు మారుతూ. స్తోత్రం. హల్లెలూయా. భాస్కర్ అదే మార్తమ్మ గారు నేను ఎప్పుడు చూసినా ఇదే కేక. స్తోత్రం. చాలా బిజీ. నువ్వు దేవుని కీర్తించడానికి, దేవుని ఆరాధించడానికి నువ్వు ఒలొచ్చు అనేవు సత్యం. ఎప్పటికీ ఒప్పుకోవా? స్తోత్రం. కీర్తనలు ఎందుకు నేర్చుకోలేదంటే విస్తారమైన పనులు. మార్తమ్మ గారు ఎట్లా పడతావు నువ్వు పాటలో? పాడో. స్తోత్రం. నువ్వు మార్తమ్మ గారు కదా, ఆసక్తి ఉండాలి. ఎంతో చెప్తారు, శ్రద్ధ లేకపోతే, స్తోత్రం, సెగ లేకపోతే, ఏం లేకపోతే నీకేమొస్తుంది? చాలా నిశ్శబ్దంగా ఉన్నావు. కానీ దేవుణ్ణి ఎలా కీర్తిస్తావు? ఆయన స్వరం నీకు ఎలా అర్థమవుతుంది? ఎప్పటికీ అర్థమవుతుంది. స్తోత్రం. కీర్తన ప్రభావవంతంగా దేవుణ్ణి కీర్తించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. దైవ సన్నిధానంలో కీర్తన ప్రభావవంతంగా ఉండాలి. దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని సేవించడానికి వెనుతిరిగి చూడకూడదండి. వెనుతిరిగి నేను నాకున్నవి అనేది అదే బలహీనత. దాన్ని ఒక్కదాన్ని యేసుప్రభు ఏంటి పూర్తిగా ఆయన ఎలా అప్పగించుకున్నారు యేసుప్రభు తెలుసా? అసలు యేసుప్రభుకి జై అని సరిపోయింది అనుకున్నావా? స్తోత్రం. ఆయన తగ్గింపు దగ్గరికి వెళ్తే ఎన్ని నేర్చుకోవాలో. స్తోత్రం. నేను అనేది చస్తే తప్ప, నిన్ను చంపుకుంటే తప్ప దైవ జ్ఞానం అనేది పొందడం సాధ్యం కాదు. స్తోత్రం. దేవుడి వాక్యం ఏమని చెబుతుంది అంటే
ప్రభు సన్నిధానంలో కీర్తనకారులమై దేవుడిని స్తుతించాలి. గంభీరమైన స్వరముతో ఆయనను ఆరాధించాలి. ఎలుగెత్తి స్తోత్రం చేయాలి. ఒకవేళ కొంచెం స్తుతి నేడిస్తే ఆ స్తుతి నీ గర్వానికి కారణం కాకూడదు. స్తుతి అని వచ్చిన నువ్వు చెడిపోయే, రానివాడు రమ్మన్న చోటికి రాపోయే, పాస్టర్ గారు ఏమి చెయ్యాలి? దేవునికి స్తోత్రం. కొంచెం మంచిగా కీర్తించగలవు, స్తుతించగలవు అని అంటే నీ స్వరాలు కొన్నిసార్లు ఎదుటిపోతూ ఉంటాయి. ఏంటిరా అని అంటే, పాస్టర్ గారు కుదురుగా నేను భక్తి చేయాలని ఇష్టపడుతున్నాను పాస్టర్ గారు, నా స్వరమును సరి చేసుకుని, నా కీర్తనను సరి చేసుకుని నేను ప్రభువుని సేవించాలని కోరుతున్నాను పాస్టర్ గారు, నాకు కుదురు కావాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు. స్తోత్రం. చూడండి, కీర్తిస్తున్న నీలో గర్వానికి చోటు రాకూడదు అని అంటే నీ మీద దైవ సన్నిధికి మాత్రమే సంపూర్ణ అధికారాలు ఇవ్వాలి. అక్కడి నుంచి తప్పించుకుని సన్నిధి సరిహద్దుల అవతాలకు పొరపాటును కూడా వెళ్ళే ప్రయత్నం చేయకూడదు. స్తోత్రం. అడుగు, దేవాలయాతో మాట్లాడలేను, నన్ను దర్శించాను, ఏం కావాలంటే అడుగు. దేవుని విషయాల్లో దేనికి మేము కాదన్నా. స్తోత్రం. ఎందుకంటే మా నాయకత్వం చేయాలని మేము కోరుకో, దైవ చిత్తాన్ని జరిగించడానికి పరిపూర్ణంగా కట్టుబడి ఉంటాం. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను అని అంటే, దేవుని కొరకు గొప్పగా బ్రతకగలిగిన వ్యక్తిని పాస్టర్ వెనకలాగుతున్నాడా అని అనుకుంటే ఈ మాట చెబుతున్నాను. దేవుని చిత్తానికి ఎక్కడా కూడా మేము అడ్డుపడే వారం కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు మాటలు ఈ రోజు మనతో చెప్తున్నాయి, నీ కీర్తన అపస్వరాలు పలకడానికి కారణం నీలో ఉన్న అజ్ఞానం. మనలో కొంచెం మంది ఇలా కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవా నా భక్తిని చూసుకుంటే నాకు చాలా సంతోషం కలిగేస్తుంది అయ్యా, అసలు నాకన్నా ఎవరు చేయగలరు భక్తి అనిపిస్తుంది అయ్యా. స్తోత్రం. మంచిది. ప్రభువుని ఉన్నతంగా స్తుతించడానికి, గొప్పగా స్తుతించడానికి ఉన్న చోట నిలిచి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమండి. కలిగి ఉన్నది కాపాడుకోవడం చాలా కొద్ది కష్టం అండి, చాలా కష్టం అని అందులో మాత్రం నిలబడాలి. స్తోత్రం. గొప్ప పనికి బాధ్యతలు స్వీకరిస్తే తీసుకోవలసిన జాగ్రత్తలు చాలా ఉంటాయి. ఆ జాగ్రత్తలు మాత్రం తీసుకుంటేనే అప్పగించబడే పనిని కొనసాగించడం కుదురుతుంది. లేకపోతే అబ్బో ఆ మనిషి పడే బాధలన్నీ. స్తోత్రం. కాబట్టి దేవుడు ఏదైనా నీకు ఆయన సన్నిధిలో ఒక కృప ఇస్తే దానిని సరిగ్గా వినియోగించడానికి దేవునికి స్తోత్రం. ఎంతో కష్టపడాలి తమ ఘటములను కాపాడుకోవడానికి. పౌలు గారు అన్నారు, నేను మాట వివరించాలి అంటే అది పూర్తిగా ఏమైపోతుంటే మోసలో పోసినటువంటి లోహం అయిపోతాది. దేవునికి స్తోత్రం. పరిపూర్ణమైనటువంటి రూపం వాక్యం ఇంత ఇవ్వాలి అనంటే, పరిపూర్ణమైన రూపం వాక్యం ఇవ్వాలి అనంటే దేవునికి స్తోత్రం. నిశ్చయముగా ఖచ్చితంగా మనలో ప్రతి ఒక్కరికి నిలబడేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ప్రభువు ఒక బాధ్యతను అప్పగిస్తే ఆ ఘటమును కాపాడుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. పౌలు పేతురుని తీసుకో, తనకు అప్పగించబడిన పరిచర్యను కొనసాగించడానికి ఒక దైవజనుడు పూర్తిగా దేని మీద ఆధారపడతాడు అంటే పరిశుద్ధాత్మ శక్తి మీద. స్తోత్రము. పరిశుద్ధాత్ముడు ఎటువంటి వాడంటే అతన్ని చుట్టూ ఆవరించేవాడు, అతని కొన్ని గదుల్లో నివసించి అతని పరిపూర్ణంగా నడిపించేటటువంటి వాడు, నాయకత్వాన్ని వహించేవాడు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఏమని చెబుతుంది అంటే, మన ఘటములను కాపాడుకోవడానికి, ఆయన అప్పగించిన బాధ్యతను నిర్వహించడానికి ఆయనకు అక్కరలేనివి ఎన్నో ఆయన సన్నిధిలో నిలవలే. దేవునికి స్తోత్రం. బాగా గమనించితే
యేసు ప్రభు కృప పొందాలి అని అంటే ఆయన్ని ఎలా గ్రహించుకోవాలో, ఆయన సన్నిధిలో ఎలా నడుచుకోవాలో నేర్చుకోవాలి. దుష్టుడైన సాతానుకి అప్పగించుకోవడానికి నిజంగా జ్ఞానం లేకపోవడమే. దేవుని సన్నిధానంలో ప్రియ బిడలారా, సన్నిధి యొక్క విలువ, సన్నిధి యొక్క గ్రహింపు తెలిస్తే అశ్రద్ధగా, అజ్ఞానంగా, మూర్ఖంగా ఒక మనిషి నడుచుకోరు. దేవునికి స్తోత్రం. మానవుడికి దేవుడు జ్ఞానం ఇస్తే దాన్ని దుర్మార్గానికి అప్పగించుకుని మనిషి తనను తాను లోకంలోకి పోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, స్తుతించే నీవు దేవుణ్ణి స్తుతించడానికి మనం నేర్చుకోవాలండి. ఆసక్తి కలిగి ఉండాలి. నిన్న దైవ సేవకుని మాట ఎప్పుడు పూర్తిగా తెలుసుకున్న తరువాతే, సేవకుని మాట పూర్తిగా నీకు గ్రాహ్యమైన తరువాతే సాతాను చేతుల నుంచి నువ్వు కాపాడబడతావనే సత్యాన్ని గుర్తించు, లేకపోతే దొరికిపోతావు. స్తోత్రం. హల్లెలూయా. సేవకుని మాట పూర్తిగా నీకు గ్రాహ్యం కాకపోతే, కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రభు యొక్క సన్నిధానంలో కీర్తన నేర్చుకోవాలి. విమోచించబడిన వారు మందిరంలో ఆరాధనలు చేస్తారు అని వచనం చెప్తుంది. మనలో ఆరాధనలు ఉన్నాయా? మనలో కీర్తనలు ఉన్నాయా? మనం నేర్చుకోవాలి. ఆసక్తి కావాలి. ఏం కావాలమ్మా? చాలా బిజీ అండి పాస్టర్ గారు, మార్చుకో. ఎందుకు వస్తావు? గుడికి ఎందుకు వస్తావు? యేసు ప్రభు దగ్గర ఏం కావాలి? ఆయన చెప్తుంది, నువ్వేం చేయట్లేదు. మళ్ళీ మొహమ్మతులు ఎడబెట్టుకొస్తారంటే, బ్రదా నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలయ్యా, నీ సన్నిధి కావాలయ్యా, నీ సన్నిధి కావాలయ్యా. కీర్తనలతో, ఆరాధనలతో ప్రభు సన్నిధిలో గడపడానికి ఎక్కువ ఏమి వింటావో నీ నోటి వెంట వస్తాయి. ఎక్కువ వేటిని వింటావో అవి నోటి వెంట వస్తాయి. పాటలు ఎక్కువ విను, పాటలు వస్తాయి. ఏం విను? నేనప్పుడు అనుకుంటా, దేవుని వాక్యం ఈరోజు మనతో అంటూ ఉంది, కీర్తనలు పాడుచు మందిరంలో ఎదగాలి. దేవుని పాటలు వినాలి, నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని పాటలు వినాలి, నేర్చుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, దయచేసి గమనించండి. క్రీస్తు రూపం నీలో ఏర్పడే వరకు ప్రభు నిన్ను ప్రేమించే వారై ఉంటారు. కారణం ఆయన కన్నారు కనుక. ఆయన రూపం నీలో ఏర్పరచబడి వరకు ఆయన నీ కొరకు తన మాటలను బోధించే వారై ఉంటారు. కనుక ఈరోజు మనము దేవుణ్ణి కీర్తించే వారంగా, స్థుతించే వారంగా, దావీదు గొప్పగా సేవించేవాడు, ఆరాధించేవాడు. మనలో ఆసక్తి కావాలి, మనలో పట్టుదల కావాలి. దేవుని గొప్ప కార్యములను ధ్వనించే బిడ్డలుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సీయోనుకు వచ్చెదరు. మందిరం, సీయోను అనగా దేవుని మందిరం. ఈ మందిరంలో నీ హృదయం ఉల్లసించి గంతులేస్తా, కీర్తనలతో ఆరాధించాలి. ఓ తల్లి మంచిగా పాడుతూ ఉండింది, నువ్వు ఏంటో ఇంటూ ఉంటావు. నువ్వు కూడా మాట కలిపి పాడుతూ ఏకీభవించి పాడాలి కదా. ఏంటో పెద్ద ఆపేసరే ఈ మనిషి, ఆ పాట పాడేవాడి కంటే ఈ మనిషి ఎంత భక్తురాలలాగా ఎంత ఉండితేంటో మరి ఆ దయ్యాన్ని పోగొట్టాలి మనం ఇప్పుడు. స్తోత్రం చెప్పండి. వాక్యం చెప్పేవాడు వాక్యం చెప్తుంటే శ్రద్ధగా వినకుండా పైన ఆలోచించేవాడిని ఈరోజు వాడి గురించే ఈ వాక్యం. దేవునికి స్తోత్రం. నీవెందుకు పాటతో ఏకీభవించు, నీవెందుకు వాక్యంతో ఏకీభవించు. యేసు ప్రభు నీ కోసం ఎంత కష్టపడ్డాడు, ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. దానికి నువ్వు విలువిచ్చేదానివైతే ఈరోజు పాటలు నేర్చుకో, పాటలు పాడు, వాక్యాన్ని ధ్యానించు. దాన్ని నీలో నూరంతలుగా ఫలించేలా నువ్వు కృషి చేయి. స్తోత్రం, స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుడిని సేవించాలి, ఆరాధించాలి, ఉన్నతంగా సేవించాలి, ఉన్నతంగా ఆరాధించాలి. విధేయత కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, లోబడే స్వభావం కలిగి ఉండాలి. ఈ విధంగా దేవుని మార్గంలో నడుచుకున్నప్పుడు ప్రభు అంటున్నారు కదా, మనం ఎంత వింటున్నాం కాదు, ఎంత చేస్తున్నాం అనేది భక్తులు ఎదగడానికి ఆధారం తల్లి. స్తోత్రం.
ఎప్పుడు చూసే పాస్టర్ ఎప్పుడు వినే వాక్యమే. ఆ వాక్యం నేను దీవించాలి అంటే నువ్వు చెప్పింది చేయాలి. వాక్యం ఏది చెప్తే అది నువ్వు చేయాలి, లేకపోతే నువ్వు ఎదగలేవు దేవుల్లో. స్తోత్రం. వాక్యం నీకు ఏది చెబితే ప్రభు కొరకు సమయాన్ని హెచ్చించి ఆయనను కీర్తనలతో ఆయన ఆరాధించాలి. మందిరానికి వస్తే మందిరంలోనే పాటలు నేర్చుకుంటానని నువ్వు అనుకుంటే పరలోకంలో నీ సొమ్ము కాస్త డమ్మిడి లెక్క నుండి అప్పుడు పెడతావు, ఇప్పుడు ఏ మొఖం పెట్టేవో ఆ మొఖం. స్తోత్రం చెప్పు. భూమి మీద స్థితిగతులు ఇవి. పరలోకం అంటే నాకేం తెలుసు నువ్వు అనుకుంటున్నావేమో. మరి మందిరంలో నువ్వు ఏ సినిమా చూస్తున్నావో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. మందిరంలో దేవుడు నీకు ఏ సినిమా చూపిస్తున్నాడో నాకు తెలియదు. దేవుని రాజ్యం కొరకు, పరలోక రాజ్యం కొరకు ఈ కీర్తనలు మీరు బాగా పాడితే దేనికి పనికిరాని వాటి కోసం ఎంత కష్టపడుతున్నావో దాన్ని బట్టి దేవుని సన్నిధిలో దేవుని కీర్తించలేకపోతున్నావు. నువ్వు దేవుని కీర్తించలేకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఏవి నీకు ఉపయోగపడవో వాటి కోసం నీకు కలిగిన బలాన్ని, ధనాన్ని, జ్ఞానాన్ని ఉపయోగించి నీ కాలాన్ని వ్యర్థపరుచుకుంటున్నావు. కానీ నిశ్చయంగా నీకు ఈ లోకంలో పరలోకంలో దీవుని కలిగించి దైవ కీర్తన, దేవుని స్తుతి నేర్చుకోవడం శ్రద్ధ నిలబడలేదు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించి స్తుతించేటటువంటి బిడ్డలుగా ప్రభు చేయనుగాక. ఆమేన్.